నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో విటమిన్ B12 గురించి, వాటి సోర్సెస్, వాటి డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే ఏ విటమిన్ B12 ట్యాబ్లెట్స్ వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం. విటమిన్ B12 దీన్ని కోబాలమిన్, లేకపోతే సైనకోబాలమిన్, లేకపోతే మిథైల్కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. B12 అనేది మన బాడీలో ప్రొడ్యూస్ కాదు, ఇది మన బాడీకి ఫుడ్ ద్వారా అందజేయాల్సి ఉంటుంది. ఇక విటమిన్ B12 యూజెస్ చూసినట్లయితే ఇది మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ కావడానికి, అలాగే డెవలప్ కావడానికి యూజ్ అవుతుంది. తద్వారా మన బాడీలో బ్లడ్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి ఈ విటమిన్ B12 యూజ్ అవుతుంది. అలాగే విటమిన్ B12 మన బాడీలో నర్వస్ సిస్టమ్, అలాగే బ్రెయిన్ ప్రాపర్గా ఫంక్షన్ కావడానికి, నర్వ్ సెల్స్ డెవలప్ కావడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇది న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. తద్వారా ఇది మెమరీ ఫంక్షన్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇది స్పెర్మ్ మొటిలిటీ, శుక్రకణాలు యాక్టివ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. తద్వారా ఇది సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. ఒక మనిషికి రోజుకి 2.4 మైక్రోగ్రామ్స్ ఆఫ్ విటమిన్ B12 అనేది అవసరం. అదే పాలిచ్చే తల్లులు లేకపోతే ప్రెగ్నెంటింగ్ ఉమెన్ అయితేనేమో 2.6 to 2.8 మైక్రోగ్రామ్స్ ఆఫ్ విటమిన్ B12 అనేది అవసరం. ఇక ఎవరికైతే విటమిన్ B12 లోపం ఉంటుందో వాళ్ళలో రెడ్ బ్లడ్ సెల్స్, అలాగే హిమోగ్లోబిన్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళకు అలసిపోవడం, కళ్ళు తిరిగినట్టు అనిపించడం, కొన్నిసార్లు వాంతులు, వికారం లాంటి లక్షణాలు, అలాగే చేతులు, కాళ్ళు, ముఖ్యంగా అరికాళ్ళు తిమ్మిర్లు పట్టడం, కొంచెం ఏది మబ్బు పట్టినట్టు నమ్నెస్ ఉండడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఈ విటమిన్ B12 లభించే ఫుడ్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్, విటమిన్ B12 అనేది ఓన్లీ యానిమల్ ఫుడ్స్లో మాత్రమే ఉంటుంది, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో ఉండదు. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో, వీగన్స్ ఉంటారో వాళ్ళలో ఈ విటమిన్ B12 లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విటమిన్ B12 ఎక్కువగా చికెన్, మటన్, లివర్, అలాగే ఎగ్స్, పాలు, సాల్మన్ ఫిషెస్, వీటిలో ఈ విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినరో వాళ్ళకైతేనేమో స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు, అలాగే మినపప్పు, ఇటువంటి పప్పుల్లో ఈ విటమిన్ B12 అనేది ఉంటుంది. ఇక ఎవరైతే సప్లిమెంట్స్ వాడాలనుకుంటారో వాళ్ళకు మెయిన్గా ఇంజెక్షన్స్, అలాగే ట్యాబ్లెట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇంజెక్షన్స్ అయితేనేమో మిథైల్కోబాలమిన్ లేదా మెకోబాలమిన్ 1500 మైక్రోగ్రామ్స్ పెర్ యాంపుల్ అనేది ఉంటుంది. ఇది వారానికి ఒకటి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అదే ట్యాబ్లెట్ అయితేనేమో ట్యాబ్లెట్లో కూడా ప్లెయిన్ డ్రగ్ అంటే మిథైల్కోబాలమిన్ ఒక్కటే ఉన్నది కాకుండా మిథైల్కోబాలమిన్, పైరిడాక్సిన్, నికోటినమైడ్, ఈ 3 డ్రగ్స్ కలిసిన మెడిసిన్ లైక్ న్యూరోబన్ ప్లస్, లేకపోతే న్యూరోకైండ్ 4-2, ఇటువంటి ట్యాబ్లెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.